జస్ట్ కొన్ని రోజుల కిందటి సంగతి. ఓవైపు తెలంగాణ సర్కారుకు అల్లు అర్జున్కు మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చాడు. పేర్లు ప్రస్తావించకుండా ఇద్దరు ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న టైంలో పుండు మీద కారం చల్లినట్టు పుష్ప 2 నుంచి రెచ్చగొట్టే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంట వదిలేస్తా సిండికేట్ అనే సాంగ్ యూట్యూబ్లో ప్రత్యక్షమైంది. సినిమాలో పోలీసులను రెచ్చగొడుతూ వాళ్లకు సవాల్ విసురుతూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ డైలాగ్నే పాటగా రిలీజ్ చేశారు. ఓవైపు వివాదం నడుస్తున్న సమయంలో ఈ పాట మరింత రెచ్చగొట్టినట్టుగా ఉందంటూ ఫీడ్బ్యాక్ వచ్చింది. బన్నీ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేశారు కూడా. రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసుల్ని రెచ్చగొట్టేందుకు బన్నీ ఇలా చేశాడంటూ ఓ టైంలో ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆగమేఘాల మీద ఆ పాటను తొలగించేశారు. అలా తొలగించిన సాంగ్ను రోజుల వ్యవధిలోనే తిరిగి మళ్లీ యూట్యూబ్లోకి తీసుకొచ్చారు. దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంట వదిలేస్తా సిండికేట్ అనే సాంగ్ ఈ రోజు మళ్లీ యూట్యూబ్లో ప్రత్యక్షమైంది. టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 2 రోజులకే ఈ సాంగ్ బయటకు రావడం విశేషం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసులకు మధ్య హాట్ గా వ్యవహారం నడుస్తోంది. ఆల్రెడీ ఒకసారి పోలీసుల విచారణకు వెళ్లొచ్చాడు బన్నీ. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్, రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కోర్టు కేసు నడుస్తోంది. ఇలాంటి టైంలో షెకావత్ సాంగ్ వచ్చింది. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది.